రీసెంట్‌గా బర్రెలక్క ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఏముందంటే తను తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఒక సాంగ్ కంపోజ్ చేయించుకుంది. అయితే ఆ సాంగ్‌ని అందరూ యూజ్ చేసుకుంటున్నారు. సో ఆ సాంగ్‌ని ఎవరు యూజ్ చేయకండి. నేను అది నా వెడ్డింగ్ మెమోరీస్ కోసం సొంతంగా క్రియేట్ చేసుకున్నాను. సో ఆ సాంగ్‌ని అయితే ఎవరు యూజ్ చేయకండి. ఒకవేళ ఎవరైనా యూజ్ చేస్తే నేను కాపీరైట్ స్ట్రైక్ కొడతాను అని చెప్పింది. అయితే దీనిపైన వ్యూవర్స్ అయితే చాలా నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఎలక్షన్స్‌లో నించుంటే ప్రజలు నీకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు సాంగ్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయవా? లేదా ఇండైరెక్ట్‌గా మనీ డిమాండ్ చేస్తున్నావా సాంగ్ రైట్స్‌కి అని ఒకరు కమెంట్ చేస్తే, ఇంకొకరు అదొక సాంగా అని అంటున్నారు. ఇంకో కమెంట్ వచ్చేసి యూట్యూబ్లో వచ్చే వ్యూస్ కోసం పెళ్లి చేసుకున్నట్లుంది. ఇంకో కమెంట్ వచ్చేసి ఒక సాంగ్ కోసం వాళ్ళని అలా అంటున్నావు, మరి ప్రజలకు ఏం సేవ చేయాలని అనుకుంటున్నావు? అంటే అప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఏం అనలేదు, ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి ఇలా అంటున్నారా? అది కాదు, ఒక సాంగ్ కోసం ప్రజలకు ఇలా అంటున్నావు, మరి నువ్వు వాళ్ళకి ఏం సేవ చేయాలని అనుకుంటున్నావు ఒకసారి చెప్పు. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి ఫస్ట్ బొట్టు పెట్టుకో నువ్వు అని అంటున్నారు. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అక్కగారు మాత్రం పుణ్యానికి వచ్చిన సోషల్ మీడియా వాడుకొని ఎమ్మెల్యే అవ్వాలని కలలు కనొచ్చు, కానీ అక్క పాట మాత్రం వేరేటోళ్ళు ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే అక్క కోపం వస్తుంది. ప్రజల సేవ ఏం చేస్తుంది ఈమె అని చెప్పి కమెంట్ చేశారు. ఈ వీడియోకి వచ్చిన కమెంట్స్ చూసి తన గురించి తెలుసుకుందామని తను ఇచ్చిన ఒక 1-2 ఇంటర్వ్యూస్ చూశాను. అయితే తన మాటల్ని బట్టి తనైతే ఎవరిని హర్ట్ చేయాలని అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడున్న ఫ్రేమ్ని యూజ్ చేసుకొని తను కొంచెం అమౌంట్ సంపాదించుకోవాలని అనుకుంటుందేమో అని అనిపిస్తుంది. అయితే తను పొలిటికల్ ఎంట్రీ కూడా అట్లనే స్టార్ట్ అయింది. ఎందుకంటే తన ఫాలోవర్స్ తనకి చాలా వరకు సపోర్ట్ చేశారు. పొలిటికల్ కామెంట్స్ చేసిన తర్వాత తను ఉన్న ఇష్యూస్ని ఎక్స్ప్రెస్ చేశాక తనపై మంచి అంటే గుడ్ ఒపీనియన్ అనేది ఏర్పడింది. అయితే దానివల్ల తనకి ఫాలోవర్స్ కూడా చాలా పెరిగారు. అండ్ అప్పటికే తను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. సో యూట్యూబ్ నుండి కూడా కొంచెం అమౌంట్ అయితే రావడం జరిగింది. పొలిటికల్గా రెస్పాన్స్ కూడా బాగుంది. ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇంకొంచెం ఫేమ్ పెరగవచ్చు. ఇన్ కేస్ లక్ ఉంటే పాలిటిక్స్లో కూడా సక్సెస్ అవ్వచ్చు అనే ఫీలింగ్తోని తను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేసింది. అయితే దానికి తను అనుకున్నంత దానికంటే ఎక్కువగానే రెస్పాన్స్ వచ్చింది. ఫేమస్ కూడా అయ్యింది. ఈ టైంలోనే తనకు అగెన్స్ట్గా చాలా పోస్టులు కూడా వచ్చాయి. దానికి తను చాలా ఫీల్ అయింది. ఫైనల్గా తను ఒక మంచి ఫేమ్ని అయితే తెచ్చుకుంది. తెలుగు స్టేట్స్లో బర్రెలక్క అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే అంత ఫేమస్ అయింది. తను కేవలం పేదవారికి, అన్ఎంప్లాయ్మెంట్ వారికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో అయితే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. కాకపోతే పాలిటిక్స్లో సక్సెస్ అయితే తను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు అండ్ హెల్ప్ కూడా చేయొచ్చు అనే ఫీలింగ్తోనైతే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఎందుకంటే తన ఇంటర్వ్యూలో తన హస్బెండ్ కూడా పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరం కలిసి ఎంపీగా కంటెస్ట్ చేస్తామని చెప్పింది. మీరు ఆ ఇంటర్వ్యూ చేస్తే తను హెల్ప్ చేయాలని తనకి కూడా ఉండొచ్చు, కాకపోతే ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిందని అనిపిస్తుంది. సో ఇలా ఒక స్టేజ్కి వచ్చాక ముందు హెల్ప్ చేయాలని వచ్చానని చెప్పి ఇప్పుడు సాంగ్ వాడుకుంటే ఇట్లా అనడం కరెక్ట్ కాదని వ్యూవర్స్ అయితే నెగిటివ్గా తనని తీసుకుంటున్నారు.